మైక్రోస్కోప్ బేసిక్ మోడల్ అండి. ఇది బేసిక్ మోడలు. ఇది ఫస్ట్ స్టేజ్ అండి. ఇది ఐపీఎస్ పెట్టుకునే ఐపీఎస్ హోల్డర్. దిస్ ఈజ్ ఐపీఎస్. ఇది 10x మళ్ళీ 15xలో వస్తాయి ఐపీఎస్. ఈ ఆబ్జెక్టివ్స్. ఇది ఆబ్జెక్టివ్స్. మనము ఏదైనా కానీ స్లైడ్ కాంటెంట్ చూడడానికి దీని ద్వారానే చూడాలి. దీని ద్వారా కింద ఫోకస్ పైన ఇక్కడ ఐపీఎస్లో చూడాలి మనం. ఇది 10x 45x 2 టైప్స్ ఉంటాయి దీంట్లో. ఇది స్టేజ్ క్లిప్స్ అండి. ఇవి స్టేజ్ క్లిప్స్. ఈ విధంగా ఈ స్టేజ్ని మనము ఇది ఇక్కడ స్లైడ్ పెట్టుకొని ఈ స్టేజ్ క్లిప్స్ వేయాలి. తర్వాత ఇది ఈ విధంగా అడ్జస్ట్ అవుతుంది. ఇది మీకు లైట్కి సంబంధించి లైట్ సోర్స్. ఇది లైట్ సోర్స్. దీనికి సంబంధించి ఇల్యూమినేటర్ మిర్రర్ అంట. ఇది ఇల్యూమినేటర్ మిర్రర్. ఈ విధంగా నువ్వు అడ్జస్ట్ చేసుకోవచ్చు 360 డిగ్రీస్లో. 2 వైప్స్ ఉంటాయి. ఇది 2 సైడ్స్ మనము ఇది చేసుకోవచ్చు. ఇది సన్లైట్ ద్వారా ఇది ఫోకస్ అవుతుంది. ఇది మనకు కింద ఈ విధంగా చూడండి. ఇక్కడ రంధ్రం ఉంది. ఈ రంధ్రం ద్వారా మనకు ఇది అడ్జస్ట్ అవుతుంది. ఇది అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు కిందికి పైకి. ఇది నాబో. ఇక్కడ టైట్ చేసుకోవాలి మళ్ళీ. ఇప్పుడు ఇది ఇక్కడ ద్వారా ఫోకస్ అవుతుంది. ఇది తీయాలి. ఇది పేపర్. డస్ట్ పోకుండా దీన్ని పెట్టింటారు. ఇది పేపర్ తీయాలి. ఇక్కడ లెన్స్ వస్తుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ లెన్స్ ఉంటుంది. కింద ఇక్కడ లెన్స్ ఉంటుంది. ఈ లెన్స్ ఉంటుంది ఇక్కడ. తర్వాత మనము స్టేజ్లో ఇక్కడే మనం స్లైడ్ పెట్టాలి. ఇక్కడ స్లైడ్ ఉంచాలి. ఇప్పుడు ఈ పైన ఇది ఐపీఎస్ పెట్టుకోవడానికి ఈ ఐపీఎస్ ఉంది కదండి. ఈ హోల్ ఐపీఎస్లో మనము 10x పెట్టాము. ఇక్కడ 10x పెట్టాము. ఈ విధంగా మనం కోర్స్ ఫోకస్ అడ్జస్ట్మెంట్ నాబ్ అంటారు దీన్ని. కోర్స్ ఫోకస్ అడ్జస్ట్మెంట్ నాబ్. తర్వాత ఫోకస్ అడ్జస్ట్మెంట్ నాబ్ అంటే ఇది కాంట్రాక్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కాంట్రాక్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఫోకస్ అడ్జస్ట్మెంట్ నాబ్. ఇది ఈ విధంగా పైకి కిందికి వస్తుంది. ఇది మనం దీన్ని ఈ మొత్తం ఈ డయాఫ్రామ్ డయల్ దానికి సంబంధించి ఇక్కడ మీకు ఇక్కడ చూడండి. ఫోకస్ అడ్జస్ట్మెంట్ నాబ్ ఇది. దీన్ని ఈ విధంగా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ అట్లా ఉంటాయి. ఈ విధంగా ఇది సింపుల్ లైట్ మైక్రోస్కోప్ లేకుంటే సింపుల్ కాంపౌండ్ మైక్రోస్కోప్, సింపుల్ మైక్రోస్కోప్ ఫర్ బయాలజీ. థ్యాంక్ యూ వెరీ మచ్.